ఇక ఈ ఊర్లో ఉంది అమ్మగారు. ఇక అమ్మగారు ఓటు ఆమెకేస్తే ఇంటాయన కూడా ఎక్స్ట్రా దొరికిండు మిమ్మల్ని దోసుకోవడానికి. యాడ భూములున్నా వెనకటికి అనుకున్నాం, పెద్దలు చెప్తే నాకు నమ్మకం ఉండేది కాదు, గుడిలో ఉన్న లింగాన్ని మింగటోడు ఉంటాడని. మీ ఆలేరులో సునీతమ్మను వాళ్ళ భర్తను చూసిన తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చుట్టూతా పేదోళ్ల భూములు గుంజుకొని అమ్ముకొని అక్రమాలకు పాల్పడి చివరికి నరసింహస్వామిని కూడా మోసం చేసే జాతి. అందుకే ఖచ్చితంగా ఇవాళ ఆలేరులో ఓడించాలి, లక్ష్మీ నరసింహస్వామికి మొక్కు చెల్లించుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈడ ఉండే ఎమ్మెల్యేను 30,000తోని ఓడగొట్టి బీర్ల ఐలయ్యను, ఒక పేదోడిని, ఒక కుర్మ యాదవుల బిడ్డను మీరు గెలిపించండి. 50 మరి మీరు 50 అంటారు, 50 మీరు మాటిస్తురా? మరి మా వెంకన్న కూడా మీ పక్కనే ఉన్నట్టున్నాడు, 50 అని వెంకన్న కూడా అంటున్నాడు. 50,000 మెజార్టీతో ఆలేరులో కాంగ్రెస్ గెలవాలి.